మనం ఏదో ఒకసారి బయట కొనే ఫుడ్ ఐటమ్స్ వల్ల మన ఇంట్లో ఉన్న పిల్లలకి మనకి అనారోగ్యం వస్తుందంటే మీరు నమ్ముతారా? నేనైతే ఫేస్ చేశాను. నేను మ్యాక్సిమం అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట పర్చేస్ చేయడానికైతే అంత ఇంట్రెస్ట్ చూపను ఫుడ్ ఐటమ్స్ వరకు. సరే ఏదైతే ఏం లే, కానీ ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే నేను ఇక్కడైతే తేనె గురించి చెప్తున్నాను. మా వారు ఇదైతే సెకండ్ బాటిల్. చిన్నప్పుడు ఒక బాటిల్ తెచ్చారు 1 లీటర్ది, అప్పుడు బాగానే ఉంది. సరే ఇప్పుడు ఇంట్లో తేనె లేదు కదా అని అయితే ఆఫ్టర్ 2.5 years తర్వాత అయితే తను ఇది 250 ml అయితే తేనె బాటిల్ ఖాదీ హనీ అయితే పర్చేస్ చేసుకొచ్చారు. తెచ్చిన దగ్గర నుంచి నేను అంటానే ఉన్నాను, ఇది ఒరిజినల్ తేనెలా లేదు అని. ఎంత అనుకున్నా కొనుక్కొచ్చిన తర్వాత వాడక తప్పదు. సరేనైతే నేను దాదాపు 1 month వరకు అయితే పిల్లలకి డైలీ ఈవినింగ్ చపాతీలోకి అయితే కంపల్సరీ వేస్తాను, వాళ్ళు తింటారు. ఇది వాడుతున్న దగ్గర నుంచి 10 days తర్వాత నుంచి మా చిన్నాడికి కంటిన్యూషన్గా జలుబు ఉంటూనే ఉంటుంది, అస్సలు తగ్గట్లేదు. మేము గ్రహించలేదు. ఫైనల్ అయితే 3 days హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యొచ్చు. ప్రజెంట్ బాగానే ఉన్నాడు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అని నేను బాగా డీప్గా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఫైనల్గా ఈ తేనె వాడటం వల్ల అని.